బ్రేకింగ్ అంటుంది. మాజీ మంత్రి కేటీఆర్ సిట్ విచారణ నేపథ్యంలో సిట్ ఆఫీస్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో భారీ కేడ్లు పెట్టారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. తెలంగాణ భవన్ నుంచి కేటీఆర్ తో పాటు జూబ్లీహిల్స్ పిఎస్ కు హరీష్ రావు కూడా వచ్చారు. అయితే కేటీఆర్ వెంట న్యాయవాదిని కూడా అనుమతించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఇక మరోవైపు బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. కేటీఆర్ కు సిఆర్పిసి 160 కింద సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇక మరోవైపు మొన్న హరీష్ రావుకు కూడా సిట్ అధికారులు ఇదే సెక్షన్ కింద నోటీసులు ఇచ్చారు. మాజీ మంత్రి కేటీఆర్ సిట్ విచారణ నేపథ్యంలో సిట్ ఆఫీస్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్ కి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. స్వామి, ప్రెసెంట్ అయితే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? సిట్ ఆఫీస్ దగ్గర భారీ బందోబస్తు నెలకొన్నట్లుగా తెలుస్తుంది. ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. తెలంగాణ మొత్తం చూసుకుంటే కూడా ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఎలా ఉంది? జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయం సిట్టు విచారణ చేస్తున్నటువంటి ఏసీపీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున కూడా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించినటువంటి సిట్టు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ హరీష్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరితో కలిసి వచ్చారు. దీనికి సంబంధించినటువంటి ఇష్యూస్లో ఒకవైపు పెద్ద ఎత్తున కూడా పార్టీకి నాయకత్వం దగ్గర తరలి వస్తుందని చెప్పి భావించినటువంటి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొద్ది విడతలుగా వస్తున్నటువంటి నాయకులంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న వారిని అందరినీ కూడా ఇక్కడి నుంచి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. గంటల సమయంలోనే హరీష్ రావు మిగతా నాయకులంతా కూడా కేటీఆర్ నివాసానికి వెళ్లారు. కేటీఆర్ నివాసం నుంచి తెలంగాణ భవన్కు చేరుకున్నారు. తెలంగాణ భవన్కు వచ్చినటువంటి కేటీఆర్ అక్కడ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మీడియా సమావేశంలో తను కొంత భావోద్వేగంగా మాట్లాడారు. గత 2 సంవత్సరాలుగా తన వ్యక్తిత్వ హననం చేసే విధంగా ఈ పోలీసుల లీకుల ద్వారా తన పైన అనేక రకాల అపప్రదలు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసినటువంటి కేటీఆర్ తాము తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడం కోసమే ప్రయత్నం చేస్తున్నాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రకాల హామీలు ఇచ్చి హామీలు అమలు చేతకాక ఈ డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపారని చెప్పేసి కూడా మండిపడ్డారు. ఒకవైపు తనకు అనేక రకాల హీరోయిన్లతో వ్యవహారాలు అంటగట్టారు, తనకు డ్రగ్స్ అలవాటు ఉందని చెప్పేసి వ్యక్తిత్వ హననం చేస్తారు. ఇలాంటి పోలీసు అధికారులు రానున్న రోజుల్లో వదిలిపెట్టే పరిస్థితి లేదు. మేము తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకోవడం విషయంలోనే కష్టపడి పనిచేసాను తప్ప మేము ఎలాంటి తప్పులు చేయలేదు. తన పుట్టిన నేల సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, తను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పేసి మీడియా ముఖంగా కేటీఆర్ ప్రమాణం చేశారు. ఒకవైపు ఇది మాట్లాడుతూనే మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన మండిపడ్డారు. ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయట్లేదు. ఒకవైపు దావోస్ వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఒకవైపు డైవర్షన్ పాలిటిక్స్ తెరలేపి ఈ రాష్ట్ర ప్రభుత్వం జరుగుతున్నటువంటి కుంభకోణాల విషయంలో హరీష్ రావు బొగ్గు కుంభకోణం విషయం తెరపై తీసుకొచ్చిన తర్వాత ఒకవైపు సీఎం బంధువులు మంత్రుల బంధువులందరూ కూడా ఎవరైతే ఇలా పాల్పంచుకుంటున్నారో వారి విషయాన్ని బయటపెట్టిన తర్వాత అదే రోజు సాయంత్రం సిట్టు నోటీసులు పంపింది. ఇలాంటి నోటీసులు పంపుతుందని చెప్పి మేము ముందే ఊహించాము. గతంలో ఒకవైపు ఇటు కాళేశ్వరం కమిషన్ పేరుతో గొర్రెల స్కామ్ పేరుతోటి ఫార్ములా ఈ స్కామ్ పేరుతోటి అనేక రకాలుగా మమ్మల్ని పదే నోటీసులు ఇచ్చి వేధించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ పాలనలో వైఫల్యం చెంది తను డైవర్ట్ చేసుకోవడం కోసమే ఇలాంటి వ్యవహారాలకు తెగబడుతున్నారని చెప్పేసి కూడా మండిపడ్డటువంటి కేటీఆర్ మేము చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా ఖచ్చితంగా మేము దీన్ని ఎదుర్కొంటాము. ఇంతకుముందు కూడా ఒకవైపు ఫార్ములా ఈ కేసులో పిలిచినప్పుడు కూడా వెళ్ళాము, చట్టాన్ని గౌరవిస్తాము, ఎలాంటి తప్పు చేయనప్పుడు భయపడే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ప్రతి అనుక్షణం ప్రజల సంక్షేమం కోసం ప్రజల సంబంధించిన విషయంలో ఖచ్చితంగా నిలదీస్తూనే ఉంటామని చెప్పేసి మాట్లాడినటువంటి కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే హరీష్ రావుతో పాటు మిగతా ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా కలిసి జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయానికి వచ్చారు. కేటీఆర్ లోపలికి వెళ్లారు. ఒకవైపు సిట్టు అధికారులు అతన్ని స్టేట్మెంట్ 160 సిఆర్పిసి కింద నోటీస్ ఇచ్చారు. గతంలో ఏదైతే ఈ కేసు సంబంధించి విచారణ కొనసాగిస్తారో ఇదే అంశం సంబంధించి మొన్న హరీష్ రావును కూడా దాదాపు 7.5 గంటల పాటు విచారించి ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. ఒకవైపు సిఆర్పిసి 160 కింద ఆయనకు విట్నెస్గానే పిలిచి నోటీసులు సర్వ్ చేసి విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి అనేక అంశాలను వారు ఏదైతే వాళ్ళకి అనుమానాలు ఉన్నాయో వాటిని నివృత్తి చేసుకోవడం కోసం ప్రస్తుతానికైతే విట్నెస్గా పిలిచామని చెప్పేసి కూడా పోలీసులు తెలియజేశారు. జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి పేరుతో నిన్న సాయంత్రం నందినగర్ కేసీఆర్ నివాసానికి వెళ్లి ఆయనకి నోటీసులు అయితే అందజేయడం జరిగింది. 24 గంటల సమయం ఇవ్వకుండా ఏ విధంగా పిలుస్తారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ లీగల్ సెల్ సంబంధించినటువంటి అడ్వకేట్స్ క్వశ్చన్ చేస్తున్నారు. ఏదైనా నోటీస్ ఇవ్వాలంటే 24 గంటల సమయం వ్యవధి ఇచ్చి ఆ తర్వాత పిలుస్తారు. కానీ
24 గంటల వ్యవధి లేకుండానే నోటీసులు సర్వ్ చేసి పిలిచారని చెప్పేసి కూడా వారంతా కూడా మండిపడ్డారు. ఒకవైపు ఈ కేసులో సంబంధించి ఎక్కడ కూడా భయపడే ప్రసక్తి లేదు. కేవలం తమ పాలనా వైఫల్యాలను తప్పిపించుకోవడం కోసం ఇలాంటివి పిలుస్తున్నారు. ఇలాంటి ఎన్ని కేసులను ఎదుర్కొని తెలంగాణలో మరోసారి కేసీఆర్ను సీఎంగా చేయడం కోసం మేమంతా కష్టపడి పనిచేస్తాము. అర్జునుని కన్ను తన గురిపై ఉన్నట్టే ఈ ప్రభుత్వం చేసేటువంటి అవినీతి అక్రమాలపైన కుంభకోణాలపైన మేము నిత్యం నిలదీస్తూనే ఉంటామని చెప్పేసి కూడా కేటీఆర్ స్పష్టం చేశారు. మరోవైపు నిన్న సాయంత్రమే మెదక్ నుంచి హరీష్ రావు, సిరిసిల్ల నుంచి కేటీఆర్ ఇద్దరు కూడా నేరుగా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళి కేసీఆర్ తోటి రాత్రి సమావేశమయ్యారు. సమావేశమైన సందర్భంగా పలు రాజకీయ అంశాలతో పాటు ఈ సిట్టు విచారణకు సంబంధించిన అంశాలు కూడా కేసీఆర్తో చర్చించినట్టుగా తెలుస్తుంది. కేసీఆర్తో మాట్లాడిన అనంతరం హైదరాబాద్కు చేరుకున్నటువంటి ఇద్దరు కూడా ఒకవైపు నిన్న అనారోగ్యం గురైనటువంటి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని పరామర్శించారు. ఆ తర్వాత పలు లీగల్ ఎక్స్పర్ట్స్తో వాళ్ళు కూడా మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి ఈ సిట్టు విచారణ సందర్భంగా ఇటు బీఆర్ఎస్ పార్టీలో కొంత పార్టీ నేతలంతా కూడా ప్రభుత్వ వ్యవహార శైలిపైన మండిపడుతున్నారు. కొద్దిసేపటి క్రితం జూబ్లీహిల్స్ పిఎస్కి వచ్చే ముందు తెలంగాణ భవన్ వద్ద కేటీఆర్తో పాటు వస్తున్నటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని పెద్ద ఎత్తున కూడా పోలీసులు బయటకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. తెలంగాణ భవన్ గేట్లు బలవంతంగా ముగించే ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా పార్టీ నేతలు మండిపడుతున్నారు. పార్టీ కార్యాలయాలకు చుచ్చుకొచ్చి ఇలా ఒకవైపు వివరించడం పోలీసులకు సరికాదని చెప్పేసి కూడా ఒకవైపు బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. మొత్తానికి ఈ సిట్టు విచారణ సందర్భంగా ఇది ఎన్ని గంటలు ఇంకా కొనసాగుతుందో తెలియాల్సి ఉంది. కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైనటువంటి సిట్టు విచారణ ఇది మరికొన్ని గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది. వారికి ఏ అంశాల్లో వారికి కావాల్సిన క్లారిఫికేషన్ తీసుకోవడం కోసము ఇందులో కేటీఆర్ నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారని చెప్పి తెలుస్తుంది. గతంలో పలువురిని విచారించిన సందర్భంగా వాళ్ళు చెప్పినటువంటి అంశాల ఆధారంగా ఇప్పుడు కేటీఆర్ దగ్గర ఆ స్టేట్మెంట్కి సంబంధించినటువంటి విషయాలను రాబట్టుకొని వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేసి దాన్ని సరిచూసుకొని కేటీఆర్ తోటి వారి సంతకం తీసుకున్న తర్వాతనే స్టేట్మెంట్ వారికి ఇచ్చి మళ్ళీ పంపే అవకాశం కనబడుతుంది. మొత్తానికైతే సిట్టు విచారణ వరుసగా ఇద్దరికి ఇప్పటికీ హరీష్ రావును విచారించారు, ఇప్పుడు కేటీఆర్ విచారించారు. రేపటి నుండి మరికొద్ది మంది కీలక టీఆర్ఎస్ నేతలకు కూడా సిట్టు నోటీసులు సర్వ్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్.